రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలను నిర్వహిస్తోంది. అయితే ప్రతిపక్షాలు కాంగ్రెస్ చేస్తున్న సంబరాలపైన విమర్శలు చేస్తున్నాయి. మనతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. మీరేమో రైతు సంబరాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ ఏమో ముఖ్యంగా బీఆర్ఎస్ ఏమో రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు భరోసా ఎగ్గొట్టినందుకు, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రైతు భరోసాలు ఎగ్గొట్టి ఎందుకు ఈ సంబరాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? అసలు రైతుల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినా, 2 సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చినా కనీసం రైతు రుణమాఫీ చేయలేరు. ఇలా మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపలనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసిన ఈ భారతదేశంలో ఏకైక సర్కార్ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు కేవలం 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి రైతన్నకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోట్ల రూపాయలు దండుకొని ఇలా రోజు ఇలా విచారణల పేరు మీద కమిషన్లకు హాజరవుతున్న వాళ్లకు కనీసం రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇలా నిజంగా ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు రైతులు నట్టేట ముంచినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మేము డిమాండ్ చేస్తున్నాం. ఏడాదిన్నరలోనే దాదాపు 22 వేల కోట్ల రుణమాఫీ, అలాగే 30,000కు పైగా ఈ రైతు భరోసా. అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్కు మీ ఏడాదిన్నర పాలనకు మధ్య వ్యత్యాసం లేదా? మేము సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్రంలో 1,00,00 కోట్లకు పైగా రైతుల కోసం వెచ్చించడం. ఇలా రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా గతంలో రైతు భరోసా, ఇలా రైతు బీమాకు సంబంధించి ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటే 1,04,000 కోట్ల సంబంధించి రైతుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డ్. గతంలో చరణ్ సింగ్ గారు రైతుల కోసం ఆలోచించి రైతు సంక్షేమం కోసం ఛాంపియన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్గా ఏ విధంగా అయితే ఉందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ రైతుల కోసం అండగా నిలుస్తూ ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్క రైతు ఇలా కొనియాడుతూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ వీళ్ళంతా కాంగ్రెస్ రైతులకు క్షమాపణ చెప్పాలని అంటున్నారు. ఏం చెప్తారు? ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతున్నా హరీష్ రావు గారికి. మీరు 10 సంవత్సరాల్లో మీరు చేసిన రైతులకు చేసిన మేలు చెప్పండి. ఇలా సంవత్సరన్నర కాలంలో మేము చేసిన మేలు చెప్తాం. మీకంటే మేము తక్కువ చేసినా మేము ముక్కు నెలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు నిజంగా నువ్వు తప్ప నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయంగా సన్యాసం తీసుకుంటావని నేను సవాల్ విసురుతున్నా. ఈ ఎక్కడో కాదు, స్వయంగా నీ తెలంగాణ భవన్కి వేస్తా. నీ తెలంగాణ భవన్లోనే చర్చ పెడదాం. 10 సంవత్సరాల రైతుల కోసం మీరేం చేసిండ్రో, 1.5 ఇయర్ల రైతుల కోసం మేమేం చేస్తున్నామో తెలంగాణ భవన్లో చర్చకు సిద్ధం హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నా. ఇలా నిజంగా 6-7 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇలా ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారని తెలంగాణ రైతులు ఎవరు ఊహిస్తలేరు. ఇప్పటికైనా బహిరంగంగా హరీష్ రావు గారు క్షమాపణ చెప్పాలి. మొత్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించే నైతిక హక్కు కాంగ్రెస్కే ఉందని, బీఆర్ఎస్ నేతలకు లేదని, తమను విమర్శిస్తే తెలంగాణ భవన్లో చర్చకు సిద్ధమని మేడిపల్లి సత్యం సవాల్ విసురుతున్నారు. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.